దాదాపు రాష్ట్రంలో 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన తర్వాత మరోసారి బస్సు యాత్ర పేరిట జనంలోకి రావడానికి వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. రేపటి నుంచి బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఆమె పట్ల ఆమెకున్న అభిమానాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారని వాళ్ళ మాటలు తెలుసు. ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే కుటుంబాలు కొన్ని మాత్రం ఉంటాయి. అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రధానం. మళ్ళీ ఈ రాష్ట్ర ఆడపడుచుగా ఉన్న షర్మిలమ్మ నేను నాన్న జగనన్న పంపిన బాణాన్ని చెప్పి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి వచ్చి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక మహిళ చేయని పాదయాత్ర చేశారు. వెంటనే మళ్ళీ ఇవాళ ఎటువంటి గ్యాప్ లేకుండా ఇవాళ రాష్ట్రం ఇవాళ రావణ కష్టంగా మారుతున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు చేసిన సమగ్ర అభివృద్ధిని తిరిగి ప్రజలకు ఉండాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రం కలిసి ఉంటే తప్ప ఈ పరిస్థితి మళ్ళీ తిరిగి రాష్ట్రాభివృద్ధి ఉండదనే ధ్యేయంతో మరలా పిల్లల్ని భర్తని కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి మళ్లీ ప్రజాయాత్ర కోసం బయలుదేరారు. ఇది ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం చేస్తున్న యాత్ర. ప్రజలు దాన్ని గమనించారు, అర్థం చేసుకున్నారు. అందుకే వేలాదిగా వచ్చి అమ్మ బిడ్డ నా బిడ్డ వస్తుందని చెప్పి ప్రజలు వయసుతో సంబంధం లేదు, మహిళలతో సంబంధం లేదు, మనుషులు పురుషులు కుర్రవాళ్ళు పెద్ద అందరూ కూడా వస్తున్నారు. అంటే మా కోసం పోరాడుతున్న ఏకైక కుటుంబం అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అందుకనే మేమంతా కూడా ఆ కుటుంబం వెనకాల, మేము రాజకీయ లబ్ధి కాదు మాకు కూడా, సో ఆ కుటుంబం వెనకాల ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రాభివృద్ధి కోసం వాళ్ళ వెనకాల అండగా తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా పనిచేస్తున్నాం. సోనియా గాంధీ మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఏకమయ్యి ఈ రోజున వాళ్ళ యొక్క పదవీ వ్యామోహం కొరకు అటు కేంద్రం అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టడానికి చంద్రబాబు నాయుడు ఈనాడు సిగ్గు ఎక్కువ లేకుండా అన్ని విలువల్ని విస్మరించి మరి ఈ రోజు ప్రజల దగ్గరకు వస్తున్నారంటే ప్రజలకు కనుక నిజమైనటువంటి చైతన్యం కనుకుంటే చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. షర్మిల గారు చేయబోతున్న బస్సు యాత్రకి ఇప్పుడు చంద్రబాబు స్టార్ట్ చేసిన బస్సు యాత్రకి మీరు రెండింటిని ఎలా బేరీ చేసుకుంటారు, ఎలా చూస్తారు రెండు యాత్రలు? షర్మిలమ్మ గారు మామూలుగా సోనియా గాంధీ గారు సిబిఐ పేరుతో భయపెట్టడం వల్ల ఏ నాయకుడు ఎదురు మాట్లాడడం కానీ దేశంలో కూడా భయపడుతున్నారు. కానీ ఒక్క ప్రజల అభినందనలు అందుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఒక్కటే ఎదురొడ్డి మాట్లాడుతుంది ప్రజల కోసం. అదే కోవలో షర్మిలమ్మ గారు పేద ప్రజలకి సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమైక్యాంధ్రం విభజించడం వల్ల సోనియా గాంధీ వాళ్ళ కొడుకుని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడము, దీనిలో రాజశేఖర రెడ్డి గారి తప్పేం లేదు అనే విషయాన్ని వివరించడం దానికి షర్మిలమ్మ గారు ప్రజల కోసం ఈ రోజు యాత్ర చేసింది. చంద్రబాబు గారు సుమారు 4 రోజుల నుంచి నోరు కూడా బయటికి రాకుండా బయటకు వచ్చి అక్కడ ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతారన్న ఉద్దేశంతో కేవలం కాంగ్రెస్ కి ఒక మిత్రపక్ష పార్టీ లాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజుల నుంచి ప్రెస్ ద్వారా ఏదో రకరకాల మాట్లాడి ఆత్మగౌరవ యాత్ర చేశారు. చంద్రబాబు నెట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు రిసీవ్ చేసుకోరు, రేపు చీకొడతారని చెప్పి ప్రతిపక్షం చెబుతున్నారు. షర్మిల గారు చేస్తున్న రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్రంలో సమన్యాయం పాటించడానికి తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ప్రజలను చైతన్యపరిచాలనే అంశం మీద ఆమె జనాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా తన పార్టీని బతికి చూడడానికి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వస్తున్నారు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని పార్టీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు.